హాయ్ హలో నమస్తే నేను మీ నాగార్జున. గురువు కన్నా ఈ ప్రపంచంలో అత్యధికమైనటువంటి వాడు ఎవడూ లేడు. అందుకే పెద్దలు ఊరికే అనలేదు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే ఈ ప్రపంచంలో గురువు కన్నా అత్యధికమైనటువంటి వాడు ఎవడూ లేడు. సో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక మార్పు రావాలి అంటే చదువుకోవాలి. అలాంటి చదువును చెప్పేటువంటి ఒక ప్రధానోపాధ్యాయుడు, రిటైర్డ్ హెడ్ మాస్టరు గారిని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలో మార్పులను, దాని తర్వాత అప్పట్లో విద్యా వ్యవస్థలు ఎలా ఉండేటువంటివి అని కొన్ని ప్రధానమైన విషయాల గురించి మాట్లాడుకుందామని చెప్పేసి ఈరోజు సుధాకర్ సార్ గారిని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నమస్తే సార్. నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సార్ మొట్టమొదటగా మీ యొక్క టీచర్గా ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? 1985 సంవత్సరంలో నేను బీఈడి చేరి 86కి అయిపోవడం. 87 సంవత్సరంలో నేను బ్రహ్మంగారి మఠం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో అడహాక్ బేసిస్ మీద సైన్స్ టీజీటీగా చేరడము, అక్కడ ఒక 2 సంవత్సరాలు పనిచేయడం. అప్పుడు మా జీతం కూడా 550 రూపాయలు. తర్వాత అది 1000 రూపాయలు చేసినారు. తర్వాత మేము డిఎస్సి రాసి డిఎస్సి నుంచి నేను అక్కడ ఎడ్జి అసిస్టెంట్గా రెగ్యులర్ పోస్ట్లో కలసపాడు మండలం పిడుగుపల్లిలో ఫస్ట్ చేరడం. అక్కడ నుంచి 2002లో కవలకుంట్ల జెడ్పీ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా చేరడం. అక్కడ నుంచి తర్వాత సిద్ధవటం ఎంఆర్పిగా 2005లో, తర్వాత 2005 నుంచి సుమారు 10 వరకు సర్వశిక్ష అభియాన్లో కూడా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించడం. 2010లో వల్లూరు మండలం బీచువారిపల్లెలో స్కూల్ అసిస్టెంట్గా ఆ యూపీ స్కూల్ ప్రధానోపాధ్యాయునిగా పనిచేయడం. తర్వాత 2017లో సిద్ధవటం మండలంలో వెంకటేశ్వరపురం అనేటువంటి ఆ గ్రామంలో, అది కూడా యూపీ స్కూలు, 1 నుంచి 7 వరకు ఉన్నాయి. తర్వాత 8 కూడా వచ్చింది. అక్కడ స్కూల్ అసిస్టెంట్గా ఉపాధ్యాయుని కొద్ది రోజులు పనిచేయడం. తర్వాత టీచర్గా పనిచేయడం. తర్వాత ఈ 2025 జూన్ 30 తేదీన రిటైర్డ్ కావడం జరిగింది. సార్ మొట్టమొదటిసారి మీరు టీచర్గా బాధ్యత పొందినప్పుడు అప్పుడు ఎలా ఉండేది సార్ సిచ్యువేషన్స్? అంటే స్టూడెంట్స్ ఎలా ఉండేది అప్పుడు? ఆ టైంలో ఎలా ఉండేది సార్? అంటే విద్యా వ్యవస్థ ఎలా ఉండేది? ఫస్ట్ నేను రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నప్పుడు అక్కడంతా బ్రహ్మంగారి మఠం సిద్ధయ్య మఠంలో హాస్టల్ ఉండేది. అక్కడ అది రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి. తర్వాత అక్కడ నుంచి అది బిల్డింగ్స్లోకి చేంజ్ కావడం జరిగింది. అన్ని వసతులు అక్కడ ఉన్నాయి. అప్పుడు తర్వాత స్టాఫ్ అందరు కూడా రావడము, అక్కడ అది మంచి వాతావరణం. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని అవి, దాంట్లో అది బాగున్నది. తర్వాత నేను 1989 సెప్టెంబర్ 21వ తేదీన రెగ్యులర్ సెకండ్ గ్రేడ్ టీచర్గా కలసపాడు మండలం పిడుగుపల్లికి పోయినాం. అక్కడ చిన్న పూరి కొట్టంలో స్కూల్ ఉన్నది. తర్వాత కొట్టం కూడా పడిపోయింది. మేము చెట్టు కింద స్కూల్ పెట్టుకొని పాఠాలు చెప్తా ఉన్నాం. ఆ తర్వాత మేము ఎండిఓ గారికి వాళ్ళందరికీ నివేదించి అక్కడ స్కూల్ బిల్డింగ్ కూడా కట్టడము జరిగింది. అంటే ఫస్ట్ నుంచి అక్కడ స్కూల్కి బిల్డింగ్ ఏం అప్రూవల్ లేదా సార్? బిల్డింగ్ లేదు. అక్కడ ఒక చిన్న కొట్టంలో స్కూల్ జరుగుతూ ఉన్నది. స్టూడెంట్స్ ఎంతమంది ఉండేవారు సార్? అప్పుడు సుమారు ఒక 40 మంది 42 మంది ఉన్నారు. 40 మంది ఉన్నా కానీ పూరి గుడిసెల్లోనే. అక్కడ అప్పుడు పిల్లలు వాళ్ళకు వాస్తవంగా ఏంటంటే అక్కడ అప్పుడు పిల్లలు వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి పిల్లలు. అప్పుడు ఈ సెల్ ఫోన్స్, ఈ టీవీలు ఇవన్నీ పెద్దగా లేవు కాబట్టి పిల్లలు గురువులంటే ఎక్కువ భక్తి, వినయ విధేయతలు, చెప్పిన పని చేయడము, అట్లా ఆ పిల్లలు చాలా మంచి ఆ వాతావరణంలో అప్పుడు మంచి పిల్లలు వాళ్ళంతా. సార్ ఇప్పుడు మీరు టీచర్గా ఉన్నప్పుడు ప్రధానంగా మీకు ఎప్పుడైనా హార్ట్ టచింగ్ మూమెంట్ జరిగిందా సార్? అంటే ఇది బాగాలేదు, నాకు దీంట్లో ఏదో ఒక కొత్త మార్పు తీసుకురావాలి అనే ఒక భావన మీకు ఎప్పుడు మొదలైంది సార్?
నేను మామూలుగా టీచర్గా చేరినప్పుడే పిల్లలకు కేవలం చదువే కాదు, చదువుతో పాటు నైతిక విలువలు పెంపొందించడం, పిల్లలకు సామాజిక దృక్పథం పట్ల సామాజికంగా వాళ్ళు ఆ కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనే విధంగా వాళ్ళను ముందుకు తీసుకుపోయినప్పుడే వాళ్ళలో సమగ్ర విద్యాభివృద్ధి అనేటువంటిది అవుతుందనే ఉద్దేశంతో నేను చేరినప్పటి నుంచే పిల్లలకు మంచి అభ్యుదయ గేయాలు నేర్పించడము, నాకున్న చిన్నపాటి నృత్య పరిజ్ఞానంతో పాటలకు నృత్యం నేర్పించడము, ఇట్లాంటి వేరియస్ చాలా రకాల కార్యక్రమాలు నిర్వహించడము, ఆ విధంగా పెద్దల్లో కూడా పిల్లల ద్వారా పెద్దల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేయడము, ఇట్లా అనేక కార్యక్రమాలు చేయాలనేది నాకు ఒక దృఢ సంకల్పం. టీచర్ అంటే కేవలం ఆ స్కూల్కే పరిమితం కాదు, ఆ గ్రామంలో కూడా సామాజికంగా ఆ గ్రామాన్ని మార్చగలిగినటువంటి శక్తి ఒక మంచి టీచర్కి ఉంటుందని నేను నమ్ముతాను. ఆ విధంగానే మేము పనిచేసాం. అంటే సార్ గ్రామాల్లో చేంజెస్ తీసుకురావాలి అనే ఆలోచన మీకు వచ్చినప్పుడు అది ఇంప్లిమెంటేషన్ అయిందా సార్? ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్, ఇంప్లిమెంటేషన్ అయినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఉదాహరణకు పిడుగుపల్లి ఉంది. గ్రామంలో అందరినీ కలిపి మనకు బిల్డింగ్ కావాలని వాళ్ళందరినీ అధికారుల దగ్గర తీసుకుపోయి బిల్డింగ్ కోసం వాళ్ళని అడగడము, వాళ్ళను ప్రేరేపించడము, ఇవి చేసినాం. అదేవిధంగా ఇప్పుడు బీచ్ వారిపల్లి యూపీ స్కూల్ ఉంది. అక్కడ మా స్కూలు నేను వెళ్ళిన తర్వాత స్కూల్ చుట్టుపక్కల స్కూల్లో మల విసర్జన చేసేవాళ్ళు పొద్దునకల. అది ఒక మారుమూల గ్రామం. మేమేం చేసినామంటే పిల్లలకు ఆరు బయట మల విసర్జన వల్ల కలిగేటువంటి నష్టాల గురించి పిల్లలకు బాగా అవగాహన కల్పించి వారి ద్వారా పెద్దల్లో ఒక చిన్న బ్యానర్ తయారు చేసుకొని దానివల్ల కలిగే అనర్థాలను పిల్లల ద్వారా పెద్దలకు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పడం, ఒక గ్రూప్ తయారు చేసి ఇంటింటికి కాడికి పోయి మాతో సహా వెళ్ళి మేమందరం ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ విధంగా చేయడం ద్వారా వాళ్ళలో కొంత మార్పును తీసుకొచ్చినాం. అట్లే పొగాకు వాడకం గురించి కూడా మేము కొన్ని కార్యక్రమాలు నిర్వహించి ఇదే విధంగా బ్యానర్స్ తయారు చేసి పిల్లలకు అవగాహన కల్పించి పెద్దల్లో చైతన్యం తీసుకుంటాడు. పెద్దలకు ఊరికి చెప్తే వినరు కాబట్టి పెద్దలకు పిల్లల ద్వారా ఏం చేసినామంటే వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి ప్రేమ అనేటువంటి ఆయుధంతో ఆ పెద్దల్లో మార్పు తీసుకుని వచ్చే కార్యక్రమం చేసినాం. ఆ విధంగా సక్సెస్ అయినాం. ఆ కార్యక్రమంలో మాకు ఆల్ ఇండియా రేడియో కడప కేంద్రం వాళ్ళు మా గ్రామానికి వచ్చి చుట్టుపక్కల గ్రామాల్లో పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులను ఆ పొగాకు మానేసినారు. కొంతమంది పిల్లలు ఎప్పుడైతే చెప్పినారో అవన్నీ మానేసినారు. అది ఆల్ ఇండియా రేడియో కార్యక్రమంలో ఆ విషయం అన్నీ చెప్పినారు. అది ఒక అద్భుతమైన కార్యక్రమంగా తీసుకొని ఆల్ ఇండియా రేడియో దాన్ని ప్రసారం చేయడము, ఆ విధంగా కడప ఆల్ ఇండియా రేడియోకు ఒక మంచి అవార్డు కూడా వచ్చింది. అది సార్ అంటే ఇప్పుడు బిల్డింగ్స్ కావాలని మీరు ప్రపోజల్ అయితే పెట్టారు కదా, ఒక సాధారణమైన టీచరు ప్రపోజల్ పెడితే గవర్నమెంట్ ఎలా అప్రూవల్ చేసింది సార్? అది అంటే దాని యొక్క మధ్యలో ఏం జరిగింది? వాళ్ళు మీ మాటకు గౌరవించి అప్రూవల్ ఇచ్చినారంటే దాని వెనక ఉన్న నిజమేంటి సార్? ఇప్పుడు మనము సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు ఆ సమస్యలు ఆ గ్రామంలో ఉన్నటువంటి మంచి వ్యక్తులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోయి ఎక్స్ప్లెయిన్ చేయడం. కేవలం మనం ఒక్కరం పోతే అది సాధ్యమయ్యే పని కాదు. అది ఫస్ట్ అక్కడ ఉండే ప్రజల ద్వారా ప్రజలకు వివరించి వాళ్ళను కొంతమందిని మొబిలైజ్ చేసి తీసుకొని వెళ్ళి వాళ్లకు అధికారులకు, అప్పుడు ఎండిఓ గారు ప్రభాకర్ గుప్తా గారు ఉన్నారు, వీళ్ళ సహకారం తీసుకొని అధికారుల దగ్గరికి పోయి దాన్ని శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అంతేకాకుండా మేము కవలకుంట్ల జెడ్పీ హై స్కూల్లో, కేఎస్ఆర్ఎం జెడ్పీ హై స్కూల్ కవలకుంట్లలో నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఈ అక్షరాస్యత అనేటువంటిది లోపం వల్ల పిల్లలు రెగ్యులర్గా బడికి వచ్చేవాళ్ళు కాదు, మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్నాయి. ఆ పాఠశాల చుట్టూ 8 గ్రామాలు ఉన్నాయి. ఆ 8 గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులకి ఎవరికైతే చదువు రాదో ఆ చదువురాని తల్లిదండ్రులంతా గుర్తించి వాళ్ళ పిల్లలకు అటాచ్ చేసి పిల్లల ద్వారా తల్లిదండ్రులకు చదువు అనే కార్యక్రమాన్ని 2004 సెప్టెంబర్లో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం రోజున స్టార్ట్ చేసి పిల్లలను అక్షర ఆయుధాలుగా మలిచి
తల్లిదండ్రులకు కాళ్ళకు నమస్కారం చేసి చదువు చెప్పించే కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ఒక 3-4 నెలలు మేము రెగ్యులర్గా ఆ ఊర్లన్నీ తిరిగి జన విజ్ఞాన వేదిక సహకారంతో ఫీల్డ్ పబ్లిసిటీ కేంద్ర సమాచార శాఖ అప్పుడు అధికారి రత్నాకర్ గారు ఇలాంటి వాళ్ళ సహకారం అంతా, ఇప్పుడు పెద్దలు రిటైర్డ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ మార్కారెడ్డి గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ మన పెంచల్ రెడ్డి గారు, అక్కడ చుట్టుపక్కల స్కూల్స్ టీచర్స్లో సివి సురేంద్ర ముసలిడిపల్లెలో, అట్లా ఆర్ఎస్ ప్రసాద్, ఇలాంటి చాలామంది సహకారం తీసుకున్నాం. అట్లా అక్కడ ఎమ్మెల్యేగా పనిప్రసాద్ ఉన్నారు, ఓవులపతి అని ఒక ఆయన పాటలు పాడే ఆయన ఉన్నాడు. అట్లా వీళ్ళందరి సహకారం తీసుకొని మేము పల్లెలు తిరిగినాం. తిరిగి ఈ కార్యక్రమం చేసేటప్పుడు పల్లెల్లో మూఢనమ్మకాల మీద కూడా జన విజ్ఞాన వేదికతో ప్రత్యేక కార్యక్రమాలు పెట్టి మూఢనమ్మకాల గురించి మీటింగ్స్ పెట్టి స్వామీజీ వేసుకాలు వేసుకొని వచ్చి అవన్నీ చేసినారు. అప్పుడు జన విజ్ఞాన వేదిక ద్వారా మన విశ్వనాథ్ గారని ఆయన నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ చేసినాం. దీంతో పాటు మెయిన్ వడ్డెపాలెం అని ఒక విలేజ్ ఉన్నది. అక్కడ ఎక్కువ సారాయి తాగేవాళ్ళు. అక్కడ మా స్కూల్లో చదివే పిల్లలు 10 మంది ఉన్నారు. ఈ 10 మంది పిల్లల తల్లిదండ్రులకు రోజు కాళ్ళకు నమస్కారం చేసి ఈ సారాయి తాగడం వల్ల కలిగే నష్టాలను చక్కగా వివరించి కాళ్ళకు రోజు నమస్కారం చేసి భంగపోవడము, సారాయి తాగడం వల్ల కలిగే అనర్థాలు అవన్నీ వాళ్ళ పిల్లలకు చెప్పినాం. అవన్నీ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళు మానిపించే కార్యక్రమం చేసినారు. ఆ విధంగా ఈ కొన్ని దురలవాట్లు కూడా పొగాకు మీద కానీ వీటి మీద శీతల పానీయాల మీద కానీ నేను ఎక్కడైతే టీచర్గా పనిచేస్తానో పిల్లల ద్వారా పెద్దల్లో చైతన్యం అనే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం ద్వారా పెద్దల్లో చైతన్యం తీసుకొని వచ్చి వాళ్ళు కొన్ని దురలవాట్లు మానే విధంగా, అంటే అందరూ మానలేరు కానీ కొంతమంది పట్టుదల ఉన్న పిల్లలు ఆ విధంగా మానిపించినారు. బీచ్వారిపల్లిలో రాజేశ్వరి అనే అమ్మాయి, కేదార్ అనే అమ్మాయి వాళ్ళ తాతలకు మానిపించినారు. వాళ్ళు స్వయంగా ఈ ఆల్ ఇండియా రేడియోలో ఎవరు వచ్చినా కూడా పాపం బాగా చెప్పేవాళ్ళు. ఒకరోజు రాజేశ్వరి అనే అమ్మాయి ఇంటికి ఒక లాయర్ వచ్చి నాకు పోయి సిగరెట్ తేపమ్మా అని చెప్పినాడు. చెప్తానే ఆ అమ్మాయి సిగరెట్ తాగకూడదు అని ఇవన్నీ మొత్తం చెప్పింది. చెప్తానే ఆశ్చర్యపోయి అసలు మీరు పిల్లలతో తెప్పకూడదు అని చెప్తానే ఆయన ఆశ్చర్యపోయి తర్వాత నేను మరుసటి రోజు పోతానే వాళ్ళ తాత వాళ్ళందరూ వచ్చి చెప్పినారు నాకు ఇట్లా జరిగింది సార్ అని. ఇట్లా పిల్లల ద్వారా పెద్దల్లో చైతన్యమైన కార్యక్రమాలు కూడా నిర్వహించినాం. సరే, ఈ పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చదువు చెప్పాలనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది సార్? నేను వాస్తవంగా ఏంటంటే మండల్ లిటరసీ ఆర్గనైజర్. నేను ఫస్ట్ టీచర్గా చేరతానే పిడుగుపల్లి అనే ఊర్లో అప్పుడు అక్షరరశ్మి అని అప్పుడు కలెక్టర్ గారు ఫరీడా గారు ఉన్నారు. ఆయన నేతృత్వంలో విస్తృతంగా పల్లెలో ఈ అక్షరరశ్మి కేంద్రాలు పెట్టి ఈ అక్షరరశ్మి ఉద్యమం విస్తృతంగా జరుగుతుంది. అప్పుడు మేము జన చైతన్య వేదిక అనే ఒక చిన్న సంస్థను ఏర్పాటు చేసుకొని గురప్ప గారని మా బ్రదర్ ఆయన ఒక నాటిక రాసినారు మార్పు అని. ఆ నాటికలో మేమందరం నటులం, కొంతమంది టీచర్సు, అక్కడ నుంచి ఎండిఓ ఆఫీస్లో పనిచేసే గౌస్ గారు, ఇట్లా కొంతమందిని అందరినీ స్టూడెంట్స్ని అందరినీ తీసుకొని మార్పు అనే ఒక నాటికం మేము నేర్చుకొని నాకున్న నృత్య పరిజ్ఞానంతో పిల్లలకు కొన్ని మంచి చక్కటి చైతన్య గేయాలు డ్యాన్స్ నేర్పించి మేము ట్రూప్ తయారు చేసాం. అప్పుడు మేము ఫస్ట్ ఒక 2-3 గ్రామాల్లో వేసినాం. నాటికి మంచి స్పందన వచ్చింది. వస్తానే అది ఆయన ఎండిఓ గారు కలెక్టర్ గారితో పర్మిషన్తో 45 గ్రామాల్లో ఈ నాటికను వేయించినారు, చుట్టుపక్కల ఉండే 3 మండలాల్లో. అంటే కాన్సెప్ట్ తల్లిదండ్రులకు చెప్పాలని, చదువు చెప్పాలని అప్పట్లో కాదు మార్పు. అప్పుడు మార్పు అని ప్రభుత్వ పథకాలను గురించి, చదువు యొక్క విలువను గురించి. అది నేను హై స్కూల్కి పోయిన తర్వాతనే ఇది పిల్లల ద్వారా తల్లిదండ్రులకు చదువు అనే కార్యక్రమం పెట్టినాము. ఇది అంత సక్సెస్ కాదు. ఇప్పుడు కరెక్ట్గా మనము పెద్దలు వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. వాళ్ళు కరెక్ట్ సాయంత్రం 7 గంటలకల్లా కేంద్రానికి వచ్చి చదువు నేర్చుకుంటే వాళ్ళు నేర్చుకోలేరు. వాళ్ళు ఎన్నో పనులు ఉంటాయి, వాళ్ళ కుటుంబ సమస్యలు ఉంటాయి, ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. అది నాకు తెలిసి అంత పెద్ద సక్సెస్ ప్రోగ్రాం కాదనేది నేను అప్పుడు తెలుసుకున్నాను.
తెలుసుకొని నేను హై స్కూల్కి పోయిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇది కరెక్ట్ టైం ఎప్పుడైతుంది పిల్లలకు, తల్లిదండ్రులకు ఏ టైం అయితే ఖాళీగా ఉంటారో అది పిల్లలకు తెలుసు. ఆ టైంలో పిల్లలు పోయి తల్లిదండ్రులను మొబిలైజ్ చేసి చదువు చెప్తారు. అది సక్సెస్ అవుతుంది. కరెక్ట్. అంతేగాని ఇప్పుడు పెద్దలకు చదువు చెప్పాలంటే అది మామూలు కేంద్రానికి పోయి చదువుకునే కార్యక్రమం కాదు, సక్సెస్ కాదు. నేను లిటరసీ ఆర్గనైజర్గా ఉన్నప్పుడు నేను ఇవన్నీ గమనించి ఇక్కడ నుంచి నేను ఎడ్జి అసిస్టెంట్ నుంచి హై స్కూల్కి పోయిన తర్వాత అక్కడ పిల్లలతో పెద్దలకు చదువు చెప్పించాను. అదనమాట ఈ అనుభవంతో అక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేసాను. సూపర్ సార్. అంటే మీ ఐడియాలజీ చాలా అద్భుతంగా ఉంది సార్. ఇప్పుడు 90స్లో ఎడ్యుకేషన్ అంటే ఒక గవర్నమెంట్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ అంటే ఒక విలువ ఉండేది సార్. టీచర్స్కైనా పిల్లలకైనా కానీ ఒక టైప్ రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంత బాగా చదువు చెప్పే టీచర్స్ ఉన్నాగా ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు ప్రజలు? అంటే వాళ్ళు ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఎప్పుడైతే టీచర్లు అంకిత భావంతో పనిచేసి మనం తల్లిదండ్రులతో పిల్లలతో మనం సరైనటువంటి సంబంధాలు పెట్టుకొని స్కూల్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ గ్రామంలో పెద్దలకు తెలియజేస్తూ పెద్దలను మనం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆహ్వానించడం ద్వారా పాఠశాలకు గ్రామానికి లింకప్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకొని మనం చేసే కార్యక్రమాలు పిల్లల కోసం టీచర్లు ఏమేం చేస్తున్నారో వాళ్ళకు తెలియజెప్పి అనేక సందర్భాల్లో పిల్లల ద్వారా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం, ముఖ్యంగా పాఠశాలకు అధికారులను పిలిపించుకోవడం, వాళ్ళు వచ్చినప్పుడు గ్రామ పెద్దలందరికీ చెప్పి వాళ్ళందరి ఆధ్వర్యంలో అక్కడ ఏమైనా సమస్యలు ఉంటేనా పెద్దల గ్రామ ప్రజల ద్వారా వాళ్ళకి చెప్పడం. ఇట్లా చేసినప్పుడు గ్రామస్తుల్లో బడి అంటే ఇది మన బడి మన బాధ్యత అనేది వాళ్ళు తెలుసుకుంటారు. ఆ విధంగా తెలుసుకున్నప్పుడు అది ఆ పాఠశాల కానీ అక్కడ పిల్లలు కూడా వాళ్ళకు మనం ఏమేం చెప్తున్నాం, ఇంకా ఏం చెప్పాలా అనేది మనం వాళ్ళతో చర్చిస్తూ ఉంటే మనము మంచి ర్యాపోర్ట్ని ఎప్పుడైతే మనం పికప్ చేసుకోగలుగుతామో అప్పుడు ఆ బడి డెవలప్ అవుతుంది, పిల్లలు కూడా పెరుగుతారు. ఆ విధంగా ఎక్కడైతే టీచర్స్ పనిచేస్తూ ఉంటారో ఆ స్కూల్ కలకలాడుతూ ఉంటాయి. అంటే సార్ గవర్నమెంట్ టీచర్స్ పైన నమ్మకం లేదా ప్రజలకు, తల్లిదండ్రులకు నమ్మకం లేకనే ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తూ ఉన్నారా? అంటే ఎక్కువ చోట్ల ఎట్లుంటుందంటే టీచర్లు ఏదో టయానికి రావడము వెళ్ళిపోయే కార్యక్రమం కొంతమంది ఉంటారు. అట్లా మనము ఇది మనకు సంబంధం కాదు, పిల్లలకైతే చదువు చెప్తూ ఉంటారు కానీ అంకితభావం ఉండాలి. ఈ పిల్లలు మా వాళ్ళు, పిల్లలను ఫస్ట్ ప్రేమించాలి. ప్రేమించి మన బిడ్డలు ఎట్లా ఏ విధంగా డెవలప్ కావాలో వాళ్ళు కూడా ఆ విధంగా డెవలప్ కావాలని ఎవరైతే ఆలోచన చేస్తారో అలాంటి టీచర్స్ చాలామంది ఉన్నారు. ఎక్కడనో కొంతమంది ఉంటారు తప్ప అట్లా ఉన్నప్పుడే స్కూల్స్కు పెద్దగా ఇది రాదు. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళ ప్రచార ఆర్భాటం ఎక్కువ ఉంటుంది, వాళ్ళలో అక్కడ బట్టి విధానం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎవరైతే పోస్టులు రాలేదో అలాంటి వ్యక్తులే ఆడుంటారు. ఇంటరు 10th వాళ్ళది ఒకటే కార్యక్రమం, చెప్పడము నేర్పించడము, కూర్చోబెట్టడము నేర్పించడం. కానీ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు వాళ్ళు సమగ్ర విద్యాభివృద్ధితో సాధ్యమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మంచి బుక్స్ వచ్చినాయి, మంచి సిలబస్ ఉంది, ఐఎఫ్పి ప్యానల్స్ ఉన్నాయి, డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి. ఇలాంటి చాలా కార్యక్రమాలు ద్వారా పిల్లలకు మంచి విద్యను అందజేస్తూ ఉన్నారు, మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నారు. కానీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీచర్స్లో మార్పు రావాలి సార్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ టీచర్గా బాధ్యత పొందినాక వాళ్ళ పిల్లలకే వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో నారాయణను, చైతన్యను ఏదో ఒక ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉంటారు, మిగతా వాళ్ళనేమో గవర్నమెంట్ స్కూల్లో చేరండి అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అది వాస్తవంగా మీరు చెప్పింది వాస్తవమే. అది మనం కూడా ఆలోచన చేయాలి. కాబట్టి ఒక టీచర్గా నేనైతే మా అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ 10th వరకు అందరు గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉన్నారు. నేను పూర్ణమాల నుంచి కవలకుంట్లో పోయి మా అబ్బాయిని కూడా తీసుకొని పోతాను మా స్కూల్కే. అట్లా మా అమ్మాయి కూడా మా గవర్నమెంట్ స్కూల్లో చదివినారు. కానీ టీచర్లందరూ అది ఒక మంచి కార్యక్రమం,
అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్లో నాకు తెలిసి చాలా చోట్ల పట్టణాల్లో సరైన వసతులు ఉండవు. ఆ, అక్కడ సరైన టీచింగ్ ఫ్యాకల్టీ ఉండదు. ఆ, అలాంటప్పుడు ఇప్పుడు మేము చాలా ఇప్పుడు వాటికి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి. మంచి వాతావరణంలో మంచి స్టాఫ్ ఉన్నారు. ఆ, ఆ విధంగా ముందుకు పోయినప్పుడు అందుకే ఇప్పుడు తల్లిదండ్రుల సమావేశాలను పెడతా ఉన్నారు. ప్రతి నెల ఒక సమావేశం పెట్టాలి. తల్లిదండ్రులు కూడా బాధ్యతాయుతంగా పాఠశాలకు వచ్చి అక్కడ స్కూల్ బాగోగుల గురించి మాట్లాడాలి టీచర్స్తో. పిలిస్తే వాళ్ళు పనులకు పోతారు, పాపం ఎక్కడెక్కడో ఉంటారు. ఎందుకు లేదు సార్ మేము ఏడొస్తామంటారు. కానీ ఆ మీటింగ్స్ మంచిది అనేది వాళ్ళు కూడా గుర్తించాలి. మీరు ఫాలో అయినట్టు ఇప్పుడు మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించినట్టు ఇప్పుడున్న ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తేనే అప్పుడు మిగతా వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ ఎక్కువైపోతాయి. అప్పుడు ఒక మంచి మార్పు అనేటువంటిది మనం చూడగలుగుతాం సార్. ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్కి ఉన్నంత ఇంపార్టెన్స్ ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో చూస్తే పిల్లలు ఒక 30-40 మంది కూడా ఉండరు. ఎందుకు ఈ గ్రాఫ్ పడిపోతూ ఉందో అర్థమవుతలేదు. అంటే విద్యా సంస్థలో మార్పు రావాలా, లేకపోతే టీచర్స్ లేజీ అయిపోతున్నారా అన్నది అర్థమవుతలేదు. ఎక్కడైతే టీచర్స్ బాగా పనిచేస్తూ ఉంటారో అక్కడ ఖచ్చితంగా సమాజంతో వాళ్ళని లింకప్ చేసుకునేదానికి ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా పథకాలు పెట్టింది, చాలా కార్యక్రమాలు పెట్టినారు. వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా తల్లిదండ్రులను ఇలాంటి ఉపాధ్యాయులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా బాధ్యతాయుతంగా వాళ్ళ బాధ్యతను సక్రమంగా నిర్వహించడం ద్వారా ముందుకు పోతేనా ఖచ్చితంగా స్కూల్స్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు వెంకటేశ్వరపురం ఉంది, మాది 8th వరకు ఉన్నది. మాది దాదాపు 205 స్ట్రెంగ్త్ ఉన్నారు. తర్వాత అది 160 అట్లా వచ్చినారు. మాకు ప్రభుత్వ పథకాల వల్ల ఏమైపోయింది, మాది హై స్కూల్ అయింది. హై స్కూల్ అయిపోయి ఇప్పుడు దాదాపు 14 మంది టీచర్స్ వచ్చినారు. మేము 7-8 మంది ఉండేవాళ్ళము ఉన్నాం. కాబట్టి వీటిని వినియోగించుకునే బాధ్యత ఆ గ్రామస్తులది, పిల్లల తల్లిదండ్రులది. ఆ స్కూల్ డెవలప్ కావాలంటే కేవలం టీచర్లు ఒక్కరే బాధ్యత కాదు, తల్లిదండ్రులు కూడా పోయి ప్రశ్నించాల. మా అబ్బాయి ఎందుకు చదవడం లేదు? ప్రభుత్వం వాళ్ళకు ఉపాధ్యాయులకు అన్ని వస్తువులు కల్పించినారు, వాళ్ళకు చదువు చెప్పని చెప్పినారు. వీళ్ళు నెలకు ఒకసారి పోయి అడగాలి అక్కడ, మా అబ్బాయి ఇంతకుముందు ఇట్లున్నాడు ఇప్పుడు ఇట్లున్నారు అని వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఉపాధ్యాయుల్లో కూడా ఒక బాధ్యత పెరుగుతుంది. వీళ్ళు ఎవరు అంత టీచర్లదే మాదేం లేదనుకుంటే తల్లిదండ్రులు అది తప్పు. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉంటుంది. ఆ విధమైన బాధ్యత ఎక్కడైతే ఉంటుందో ఆ బాధ్యత ఉపాధ్యాయులు కూడా తీసుకుంటారో అప్పుడు స్కూల్ డెవలప్ అయిపోతుంది. అది కేవలం చదువు విషయంలోనే కాదు, పాఠశాల డెవలప్మెంట్లో కూడా అది ఇది చేస్తుంది. ఇప్పుడు మేము వెంకటేశ్వరపురం ఉంది, మా స్కూల్లో మేమే డబ్బులు వేసుకునేవాళ్ళం. చిన్న చిన్న వస్తువులకు ఒక్కొక్కరు 40,000 50,000 పైన ఖర్చు పెట్టినారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు. వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ కొడుకులకు ఏదైనా మంచి జరిగితే స్కూల్లో బ్రహ్మాండంగా వాళ్ళకు పిల్లలందరికీ డిన్నర్ ఇచ్చేవాళ్ళు, పాయసం చేపించేవాళ్ళు. పిల్లలకు మేము అప్పుడు ఈ స్కూల్ డ్రెస్ ఇవన్నీ లేవు, స్కూల్ డ్రెస్ ఒకటి ఇస్తూ ఉన్నారు, టై, బెల్ట్, షూ అవన్నీ మేము టీచర్లు అందరం డబ్బులు వేసుకొని తెచ్చిచ్చినాం. ఇప్పుడు ఒక పెద్ద స్కూల్లో చేయాలా 25,000 అవుతుంది. టీచర్లు మేము తలా 2,000 3,000 వేసుకునేవాళ్ళం. పిల్లలకు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది మండలంలో, పిల్లల్ని తీసుకుపోవాలా, కడపకు కళాక్షేత్రం తీసుకుపోవాలా. పిల్లల తల్లిదండ్రులు ఏమంటారంటే ఎందుకు సార్ మా దగ్గర డబ్బులు లేవు కదా, అంతా పేదోళ్ళే వస్తూ ఉంటారు. అప్పుడు మేమే డబ్బులు వేసుకొని మేమే పిల్లలను నేనే తీసుకుపోయేవాడిని. ఇట్లాంటి చాలా కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఉదాహరణ, మా స్కూల్కి దూరంగా నుంచి ఆటోలో పిల్లలు వస్తారు. ఆ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు పాపం అంత మహబూబ్ నగర్ అని అక్కడ నుంచి వాళ్ళు 200 250 ఎట్లా ఇచ్చేవాళ్ళు. మిగతాది మనం రోజు ఆ పిల్లలను తీసుకొచ్చేదానికి ఇంకా ఎక్కువ అవుతుంది. ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఇస్తూ ఉన్నారు కానీ అప్పుడు నేనున్నప్పుడు ఇవ్వడంలే. అప్పుడు మేమే వేసుకునేవాళ్ళం. నెల డబ్బులు వేసుకొని ఆటోతో మాట్లాడుకొని పిల్లలతో మాట్లాడుకొని వాళ్ళ దగ్గరికి పోయి అట్లా మేము చాలా ప్రోగ్రామ్స్లో అక్కడ ఉండే టీచర్స్ అందరూ కూడా అప్పుడు పనిచేసినటువంటి సుబ్బరాయుడు గారు కానీ, విజయమ్మ కానీ,
ఆ నుంచి సాలమ్మ కానీ, సుచిత్ర కానీ, ఫయాజ్ కానీ, శ్రీలక్ష్మి మేడం కానీ, ఇట్లా వీళ్ళందరూ ఒక్కొక్కరు ఏ ప్రోగ్రాం మేమందరం ఒక మాట మీద ఉండి పిల్లలకు వాష్ బేసిన్ లేకుంటే డబ్బులు మా వాళ్ళే టీచర్లే కట్టి డబ్బులు వేసుకొని కట్టించినాం. ఎట్లే చెప్పులు స్టాండ్ లేకపోతే చెప్పులు స్టాండ్ డబ్బులు వేసుకొని కట్టించుకున్నాం. అట్లా అన్ని వస్తువులని మేము టీచర్లమే వేసుకునేవాళ్ళం. అట్లా ఇంకా అందుబాటులో ఎవరన్నా మనకు స్వచ్ఛంద సహాయకులు ఉంటే వాళ్ళను కూడా తీసుకొని వాళ్ళ సహకారం తీసుకొని మహేశ్వర్ రెడ్డి గారిని ట్రస్టు ఆయనతో పిల్లలకు అవసరమైనటువంటి బుక్స్ విద్యా సామాగ్రి ఇప్పించడము, అట్లాంటి చాలా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయడము. దాంతో పిల్లల తల్లిదండ్రుల్లో ఒక నమ్మకం. చుట్టూ మాకు 7-8 స్కూళ్ళు ఉన్నాయి మా చుట్టూనే, కానీ అందరూ ఇది మా స్కూల్కే వచ్చేవాళ్ళు. చుట్టూ ప్రైవేట్ స్కూల్స్ ఒక 3 ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళ బంధుత్వాలు అందరూ ఉన్నప్పటికీ మా స్కూల్లో దాదాపు 150 నుంచి 210 వరకు స్ట్రెంగ్త్ ఉన్నారు. అది ఆ టీచర్ల యొక్క అంకిత భావం. టీచర్లు అందరూ కలిసికట్టుగా ఎక్కడైతే పిల్లల కోసం పనిచేస్తారో ఆ స్కూల్ అద్భుతంగా రాణించగలుగుతారు. సార్, గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి ఏం సార్ డిఫరెన్స్ మీరు గమనించిన దాంట్లో? ప్రైవేట్ స్కూల్స్లో బట్టి విధానం ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు పిల్లల సమగ్ర విద్యాభివృద్ధి ఉంటుంది. వాళ్ళల్లో మీరు గమనించండి, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి పోయిన వాళ్ళు తర్వాత స్టడీస్లో అది ఎక్కడికి పోయినా వాళ్ళు రాణించగలుగుతారు. వాళ్ళకి ఆ ధైర్యం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్లో బట్టి విధానంలో వచ్చి తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చి ఇంటర్మీడియట్లో బట్టి ఉండదు. ఓన్గా ఒక విషయాన్ని అవగాహన చేసుకొని సొంతంగా రాయగలిగే శక్తి గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటుంది. ఇక్కడ ఏముంటుందంటే బట్టే విధానం ఒకటి ఉంటుంది. పిల్లలు అందుకని 10th ఎక్కువ మార్కులు సాధించిన ఇంటర్మీడియట్ కానీ తర్వాత డిగ్రీస్లో వాళ్ళ బట్టి పట్టడం అలవాటైపోయింటుంది. దాంతో వాళ్ళు ఏమైపోతారంటేనా భవిష్యత్తులో కొంతమంది సర్వైవ్ అవుతారు, కానీ ఎక్కువ మంది డీలా పడిపోతారు. 10th అందుకే ఎక్కువ మార్కులు వస్తాయి, తర్వాత వాళ్ళకి తగ్గుతాయి. గవర్నమెంట్ స్కూల్స్లో ఒకవేళ ఫస్ట్ తక్కువ వచ్చినా వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా ఫేస్ చేయగలిగే ధైర్యం ఉంటుంది. ఆ విధమైనటువంటి ప్రోగ్రామ్స్, అది ముఖ్యంగా ఆత్మవిశ్వాసం అనేటువంటిది పిల్లల్లో డెవలప్ చేయాలి. అందుకోసమే మేము ఎక్కువ పాఠశాల వార్షికోత్సవాలు చేసినాం. వార్షికోత్సవాల్లో పిల్లలను మాట్లాడించినాం. ప్రతి సంవత్సరం 2 సార్లు సైన్స్ ఎగ్జిబిషన్స్ పెట్టినాం స్కూల్లోనే. మొత్తం పిల్లలందరికీ ఎగ్జిబిషన్స్ పెట్టి వాళ్ళతో ఆ అంశాల గురించి మాట్లాడించడం, రేడియో ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళని మాట్లాడించడం, అయిన పర్వదినాలు వచ్చినప్పుడు పిల్లలను మాట్లాడించడం, ధైర్యంగా మాట్లాడించడం. ఈ చేసినప్పుడు ఎంత పెద్ద అధికారి వచ్చినా వాళ్ళు భయపడరు. ఉదాహరణ, మా స్కూల్కు కలెక్టర్ గారు వచ్చినారు, ఆ నుంచి ఎమ్మెల్యే గారు వచ్చినారు, చాలాసార్లు వచ్చింటారు వీళ్ళంతా. అక్కడ నుంచి ఆర్జేడీ గారు వచ్చినారు. ఆర్జేడీ సార్ అయితే, ఆయన కృష్ణారెడ్డి సార్ అయితే ఆశ్చర్యపోతున్నాడు, పిల్లలు ఎందుకు భయపడడం లేదు, చాలా ప్రోయాక్టివ్గా ఉన్నారు, ఇంత యాక్టివ్గా ఉండే పిల్లలు నేను ఎప్పుడు గమనించలేదు. అంటే మనం ఆ టీచర్స్ పిల్లలతో మసిలే విధానం వాళ్ళల్లో ఆ ధైర్యాన్ని నింపింది. కాబట్టి వాళ్ళ ఆత్మవిశ్వాసం అనేటువంటిది భయపడకుండా ముందుకు పోయే తత్వాన్ని పిల్లల్లో మేము డెవలప్ చేయగలిగినాం. ఆ విధంగా మా దగ్గర చదువుకున్న పిల్లలు ఎక్కడికి పోయినా కూడా ధైర్యంగా ఏమైనా చేయగలిగేటట్లు వాళ్ళు, ముఖ్యంగా నాకున్న కొద్దిపాటి నృత్య పరిజ్ఞానంతో పిల్లలకు నృత్యాలు నేర్పించినాం. అక్కడ నుంచి వార్షికోత్సవాలు నిర్వహించినాం. మేము జన్మభూమి ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కడ ఏం జరిగినా కూడా మా స్కూల్ పిల్లలు పోయి నృత్యాలు వేసేవాళ్ళు. కలెక్టర్ గారు ఎక్కడికన్నా వచ్చినప్పుడు, మండల కేంద్రాలు కానీ ఎక్కడన్నా వచ్చినప్పుడు మా వాళ్ళు ధైర్యంగా పోయి పాల్గొనేవాళ్ళు. అంతే కడప కళాక్షేత్రం కానీ శిల్పారామం కానీ అట్లా వాళ్ళల్లో ఒక ఆత్మవిశ్వాసం, ఒక ధైర్యం వస్తుంది, ఈ పని నేను చేయగలను. అట్నే పిల్లల ద్వారా పెద్దల్లో చైతన్యం, ఆ కార్యక్రమాల్లో కూడా వాళ్ళ ఆత్మవిశ్వాసం వస్తుంది. ఒక మంచి పని చేసినప్పుడు పిల్లల్లో ఒక ధైర్యం వచ్చినప్పుడు, ఇది నేను చేయగలగనే ధైర్యం వాళ్ళకు వచ్చినప్పుడు అది వాళ్ళ ఫ్యూచర్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏ పనైనా భయపడకుండా చేయగలిగేటట్లు ముందుకు పోతారు. సరే, ఇప్పుడు ప్రధానంగా నెలకు ఒక
40 నుంచి 50,000 సంపాదించిన వ్యక్తి ప్రైవేట్ స్కూల్లో పంపిస్తూ ఉన్నారు. నెలకు ఒక 4 నుంచి 5,000 సంపాదించే వ్యక్తి కూడా ప్రైవేట్ స్కూల్లో పంపిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ పేరెంట్స్ రేంజ్ తగ్గిపోతుందేమో అన్న ఒక ఆలోచనతో ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తూ ఉన్నారా పిల్లల్ని? అంటే ఇప్పుడు నర్సరీకే 2 లక్షల రూపాయలు ఫీజు కడతా ఉన్నారు. అంటే ఇది ఏంటి సార్? అంటే మా రేంజ్ కూడా తగ్గేదే లేదు, మేము కూడా చదివిస్తాం అన్నట్టు తల్లిదండ్రులు ఈ యొక్క స్పోర్టివ్ న్యూస్ వచ్చిందా? అది కూడా వాస్తవం. పల్లెల్లో నేను బీచ్ వారు పనిచేసేటప్పుడు మగ పిల్లలందరినీ ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు, ఆడపిల్లలందరినీ మా స్కూల్కి పంపిస్తారు. లాస్ట్ 10th క్లాస్లో చూస్తే మా పిల్లలకే మంచి మార్కులు వస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళ తల్లిదండ్రుల వే కూడా ఎట్లుందంటే, మా పిల్లోడు మా ఈదిలో వీళ్ళిద్దరు పిల్లోళ్ళు బస్సు వస్తుంది, మంచి డ్రెస్ వేసుకొని బూట్లు వేసుకొని అది బ్యాగ్ పట్టుకొని ఎక్కిపోతూ ఉంటే, అరే వీళ్ళ పిల్లోడు పంపిస్తాను మేమెందుకు పంపకూడదు అనే ఒక పోటీతత్వం. కరెక్ట్. ఆ విధంగా పోటీతత్వంతో, అది కాకుండా ఆడపిల్లలంటే ఒక వివక్ష, ఆ విధంగా వాళ్ళు చదివించే కార్యక్రమాలు చేసినారు. అయితే లాస్ట్కు ఆ గ్రామంలో కూడా ఇప్పుడు బీచ్ వారిపల్లి ఆడపిల్లలే బ్రహ్మాండంగా చదువుతాం. ఒక 5-6 మంది నాకు తెలిసి మా దగ్గర చదువుకునే పిల్లల్లో బీటెక్ చేసిన పిల్లలు, పిహెచ్డి చేసిన పిల్లలు అట్లున్నారు. మగ పిల్లల్లో అందరూ డిగ్రీ కంటే దాటలేరు, అంతే. వీళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు, ఆడపిల్లలే బాగున్నారు. కాబట్టి ఇది పోటీతత్వం అయిపోయింది. ఇది ఎందుకంటేనా ఆ మోజులో పడిపోయినారు. వాళ్ళ అబ్బాయిని పంపిస్తే మేమెందుకు పంపించకూడదు, వాళ్ళ అమ్మాయిని పంపితే మేమెందుకు పంపకూడదు అనేది. కానీ అక్కడ ఏం జరుగుతూ ఉందనేది వాళ్ళు పూర్తిగా అవగాహన చేసుకోవాలి. అక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఎలాంటి వ్యక్తులు, ఆడ ఏం జరుగుతూ ఉంది, అది మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొంతమంది పిల్లల్ని మళ్ళీ వెనక్కి తేవడం కూడా జరిగింది. అదేవిధంగా బీచ్ వారిపల్లిలో మా టీచర్స్, ముఖ్యంగా జయరామన్ సార్ అని, ఆయన నేతృత్వంలో నవోదయ కోచింగ్ ఇచ్చేవాళ్ళం. ఒక్కొక్కరు 20,000 30,000 పెట్టి యాన్యానో జరిపించినారు ఎక్కడెక్కడో. కానీ మా స్కూల్లో అప్పట్లో కృష్ణవేణి అని ఒక అమ్మాయికి నవోదయలో సీట్ వచ్చింది, ఇంకా 2-3 రావాల్సినది. అప్పుడు మా స్కూల్ మారుమోగిపోయింది. మేము యాన్యానో 20,000 30,000 పెట్టి ఎక్కడెక్కడో చదివించినాం, కానీ మీ స్కూల్లో సీట్ వచ్చిందంటే టీచర్స్ మంచి పవర్ఫుల్ అని. ఆ అమ్మాయి ఇప్పుడు బీడీఎస్ ఏదో చదువుతాను. సార్, ఇప్పుడు గవర్నమెంట్ విద్యా విధానం మారాలని చెప్పేసి ప్రతి సంవత్సరము ప్రతి టర్ము ఏదో ఒక ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తూ ఉంది. సో ఇంకా ఏదైనా మార్పు చేయాలా సార్ విద్యా వ్యవస్థలో? ఒక అనుభవం ఉన్న టీచర్గా మీరు ఏదైనా సజెషన్ ఇవ్వగలరా? ఇప్పుడు వాస్తవం ఏంటంటేనే, ఇప్పుడు మంచి సిలబస్ ఉంది, మనకు మంచి వస్తువులన్నీ వచ్చినాయి. ఇక టీచర్ల మీద ఎక్కువ యాప్స్ వీటి మీద కంటే పిల్లలకు చదువు చెప్పించే కార్యక్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను అనుకుంటా ఉన్నా. అంతేకాకుండా ఈ ఎక్కడెక్కడో ఉండే ఐఏఎస్లు పెద్ద పెద్ద వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో జరిగే యథార్థాలను ఇప్పుడు పిల్లలు 100% పాఠశాలకు రావాలంటారు. ఒక గ్రామీణ ప్రాంతంలో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల నేపథ్యం ఎట్టుంటుందంటే, వాళ్ళు బరుగుడ్లో పోయేవాళ్ళు, చేపలకు పోయేవాళ్ళు, ఏ పనులు చేసుకుంటూ ఉంటారు. ఒక చిన్న అబ్బాయి ఉంటే వాళ్ళ అన్ననో అక్కనో ఆ అబ్బాయిని ఎత్తుకునే బాధ్యత వాళ్ళకు ఉంటుంది. వాళ్ళిద్దరు పనులకు పోతారు. వాళ్ళు బడికి ఆ పిల్లలను తేవద్దంటారు. సంవత్సరము 6 నెలలు ఉంటుంది. అట్లాంటి సమస్యల్లో ఏం చేస్తారంటే పిల్లలు తరచుగా ఎక్కువ గైర్హాజరవుతూ ఉంటారు. మేము ఎంత ట్రై చేసినా కూడా గైర్హాజరవుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ బేరీ చేసుకొని వాస్తవ పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాటికి ఎలాంటి పరిష్కారాలు తీసుకోవాలా అనేది ఆలోచన చేసి, ముఖ్యంగా ఇప్పుడైతే కొన్ని టార్గెట్స్ పెట్టినారు. 1 నుంచి 5 వరకు ఇవన్నీ ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలా, 1 నుంచి 3 వరకు గుణింతాలు రావాలా, అక్షరాలు రావాలా, 1 2 రావాలా, ఇట్లా 5వ తరగతి వరకు ఇట్లా ఎక్కాలు రావాలని అట్లా టార్గెట్ పెట్టుకొని ఉపాధ్యాయులకు కొంత స్వేచ్ఛ ఇవ్వాలి. ఎక్కువ యాప్స్ లేనిపోని ఇవన్నీ పెడితే వాళ్ళకు ఏమైపోతుందంటే, కొన్ని సందర్భాల్లో కొన్ని వాళ్ళ పిల్లలతో ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్లో మేము ఉన్నప్పుడు స్కూల్కి పోతానే యాప్, మేము అటెండెన్స్ యాప్ వేసుకోవాలి. అక్కడ నెట్ ప్రాబ్లంతోనో అక్కడ సమస్యలతోనో అది పడదు.
ఇంకా దాని మీదనే వాళ్ళకు పడకపోతే ఏమవుతుందని అది ఇంకా చుట్టూ ఆడిపోతారు ఈడిపోతారు, నెట్వర్క్ లేక చాలా ఇబ్బందులు పడతారు. సార్ ఇప్పుడు మామూలుగా స్ట్రెస్ కూడా కొంతమంది లోన్ అయిపోయి చాలా అనారోగ్య పాల్గొడుక అయినారు టీచర్స్ అని విన్నాను. నిజమేనా సార్ ఇది? అవన్నీ మామూలే, మనం ఏం చేయలేము. కొన్ని సందర్భాల్లో అయితే ఆ ప్రభుత్వం పెట్టేటివన్నీ మంచియే, కానీ అయితే అక్కడ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనం అటెండెన్స్ యాప్ వేసుకోమంటారు, గ్రామీణ ప్రాంతంలో నెట్వర్క్ ఉండదు, ఇలాంటి సమస్యలు ఉంటాయి. అడిగి పోతారు, పడవు. ఇలాంటి కొన్ని అప్పుడప్పుడు తీసుకునే కొన్ని నిర్ణయాలు యాప్లో అదేయండి ఇదేయండి. ఇప్పుడు ఇంతకుముందు ఎక్కువ యాప్లు ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ యాప్లన్నీ కలిసి ఒకే యాప్లో పెట్టించినారు మన విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు లోకేష్ గారు. ఆయన ఎందుకంటే వాస్తవిక దృక్పథంతో సమస్యలన్నీ అవగతం చేసుకుంటా చక్కగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి ఆయన నేతృత్వంలో ఆయన దృష్టికి ఇట్లాంటి సమస్యలను తీసుకపోతే ఆయన దాన్ని బాగా ఆలోచన చేసి దానికి మాడిఫై చేస్తూ ముందుకు తీసుకున్నారు. విద్యా వ్యవస్థను ముందుకు తీసుకోవడంలో ఒక మంచి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు, ఉపాధ్యాయుల్లో మంచి గుర్తింపు ఉంది. ఆయన ఎక్కడికి పోయినా కూడా చాలా హుందాగా నాకు తెలిసి చాలా స్కూల్స్ పోయినప్పుడు ఆయన వే ఆఫ్ టాకింగ్ టీచర్లతో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఒక హంగు ఆర్భాటం అన్నీ లేకుండా ఒక హెడ్ మాస్టర్ను కూడా ఆయన సీట్లో ఆయన్నే కూర్చోబెట్టి ఈయన పక్కనే కూర్చొని, అది ఒక గొప్ప మంచి కార్యక్రమం. ఎందుకంటే అలాంటి ఒక మంచి వ్యక్తి మనకు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన నేతృత్వంలో ఇంకా విద్యాశాఖ ఆయన ముందుకు తీసుకుపోగలరని నా ప్రగాఢ విశ్వాసం. సార్ ఇప్పుడు మీరున్న వాళ్ళు టీచర్స్గా ఉన్న ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఎన్నో గవర్నమెంట్స్ని చూసింటారు మీరు. విద్యా వ్యవస్థ పైన ఇంత బాగా ఫోకస్ చేసిన గవర్నమెంట్ ఇది అని చెప్పుకోవడానికి మీరు ఏ గవర్నమెంట్ అని చెప్తారు సార్? అంటే ఫస్ట్లో ఈ యాప్లు ఇవన్నీ సమస్య ఉండేది కదా. మేము ఫస్ట్ జాయిన్ అయినప్పుడు పిల్లలకు నేర్పియాలా, 2వ తరగతి 3వ తరగతి వచ్చేదానికి మొత్తం ఎక్కాలని రావాలా, అట్లా ఒక సిస్టమ్ ఉన్నది. రాను ఏమైందంటే యాప్స్ వచ్చినాయి. ఇటీవల ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి యాప్లు రావడం, క్రమంగా ఈ యాప్లు కూడా సరిగ్గా పనిచేయలేకపోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఇప్పుడుండే ప్రభుత్వం అయితే ఇంతకుముందు మన మీద ఉపాధ్యాయుల మీద రుద్దకూడదు ఏ కార్యక్రమాలు. గ్రౌండ్ లెవెల్లో ఉండే ఇబ్బందులను గుర్తించాలి గవర్నమెంట్. గుర్తించి పిల్లలకు చదువు చెప్పాలా, ఏ విధానం అయితే బాగుంటుంది, అట్లా గ్రామస్తుల నుంచి పిల్లల నుంచి తీసుకొని అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి ముందుకు పోవాలి. ఇప్పుడు ఇంతకుముందు మొత్తం స్టేట్ అంతా ఒకే మధ్యాహ్న భోజన పథకం ఉన్నది. కానీ ఆయన నారా లోకేష్ గారు వచ్చినాక స్థానికంగా అక్కడ ఏ ఫుడ్ వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడతారు, ఆ ఫుడ్నే మెనూగా పెట్టాలా అనేది క్వాలిటీ కూడా ఆయన వచ్చినాక కొంత బాగా ఇంప్రూవ్ చేసినారు. ఇంత ముందుటికి ఇప్పటికి ఆ విధంగా ముందుకు పోతారు. ఏదేమైనా కూడా ఇప్పుడు నాకు తెలిసి నారా లోకేష్ గారు చక్కగా అవగాహనతో ఆయన మంచి విధానాలతో ముందుకు పోతున్నారు కాబట్టి సమస్యలన్నీ కూడా ఆయన ఇంకా ఆలోచన చేసి గ్రాస్ లెవెల్లో వాస్తవంగా ఉండేటువంటి ఇబ్బందులను గుర్తించి ఇంకా కొన్ని మార్పులు చేయాలని చెప్పి ఉపాధ్యాయుల తరఫున కోరుతున్నాను సార్. అంటే సార్ జగన్ గారు ఏం చేయలేదన్నా సార్ మీ ఉద్దేశం? ఆయన కూడా చేసినారు, ఆయన కూడా నాడు నేడు చేసినారు. కొన్ని చోట్ల మంచి స్కూల్స్ బాగా స్కూల్స్ అన్నీ కూడా కొంత మేరకు పనిచేసినాయి. ఇంతకుముందు మా స్కూల్లో ఇది మరుగుదొడ్లు సరిగా లేవు, ఆయన వచ్చినాక మరుగుదొడ్లు పెట్టినారు. వంట రూము బాగా దెబ్బతిన్నది, కొత్త వంట రూమ్ వేసినారు. కొన్ని కారుతా ఉన్నాయి, వాటిని మళ్ళీ స్లాబ్ తీసేసి స్లాబ్ వేసినారు. ఇట్లా మా స్కూల్ను అప్పుడు కేంద్ర ప్రభుత్వంలోని పియూష్ కుమార్ సార్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, అప్పుడు మా కలెక్టర్ విజయరామరాజు సారు, జాయింట్ కలెక్టరు ఆయన సాయికాంత్ వర్మ గారు, ఇంకా ఏపీసీలు వాళ్ళంతా గమనించి చూసినారు ఇంతకుముందు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అని. నాడు నేడు అనేది కొన్ని మంచి
కార్యక్రమం. దానివల్ల కొన్ని స్కూల్స్ చాలా ముందుకు పోయినాయి. మా స్కూల్ కూడా దాంట్లో మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఐ థింక్ యాక్చువల్గా జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం చదువు ఒకటే మనకు ప్రథమ ఆయుధము, చదువు చదివితేనే మన జీవితాలు మారుతాయి, కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది తీసుకురావాలని చెప్పేసి ప్రతిసారి ఆయన అదే మనం అయితే విన్నాము ఆయన మాటలు. దాని తర్వాత విద్యా వ్యవస్థలో కూడా కొత్త మార్పులు ఇప్పుడు నాడు నేడు వల్ల ఇప్పుడు చాలా గ్రామాల్లో చూస్తే కనుక రూపురేఖలు మారిపోయాయి. సో ఈ యూనిఫామ్స్ అయినా, టై అయినా, షూస్ అయినా ఇంప్లిమెంట్ చేసింది అయితే వాయండి. ఇప్పుడు అది కొనసాగుతూ ఉందా సార్ కరెక్ట్గానే? ఇంకా బాగా వాళ్ళు ఇంతకుముందు కూడా ఇస్తూ ఉన్నారు. టై ఇవ్వడం లేదు కానీ బెల్ట్, డ్రెస్ ఇస్తూ ఉన్నారు. ఆ నుంచి బ్యాగ్స్ ఇస్తూ ఉన్నారు. చిక్కీలు ప్రవేశపెట్టినారు. తర్వాత ఇది రాగి జావా పెట్టినారు. అది ఇంకా మెరుగ్గా ఫస్ట్ ఆయన ప్రవేశపెట్టి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఇస్తూ ఉన్నారు. దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కంటిన్యూ చేస్తారండి. సార్ ఇప్పుడు ఒక క్లాస్లో ఒక 30 నుంచి 40 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు దాంట్లో బాగా చదివే వాళ్ళు ఒక 10-15 మెంబర్స్ ఉన్నారనుకోండి సార్. ఇప్పుడు చదువు రాని వాళ్ళు కొంతమందిని గవర్నమెంట్ స్కూల్లో ఎలా ట్రీట్ చేస్తారు, ప్రైవేట్ స్కూల్లో ఎలా ట్రీట్ చేస్తారు సార్? ఏమైనా వేరియేషన్ ఉంటుందా? ఇప్పుడు మేమైతే గవర్నమెంట్ స్కూల్లో ఏం చేస్తామంటే బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చదువు రాని వాళ్ళు ఒకరిని అటాచ్ చేస్తాం. వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళే గురువు. ఆ విధంగా అటాచ్ చేసుకుంటా మళ్ళీ వాళ్ళని పర్సీవ్ చేసుకొని వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది ఎక్కడైతే మనం పరిశీలన చేస్తామో అప్పుడు డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి మేము ఆ పని చేసేవాళ్ళం. మేము పాఠాలు అయిపోయినాక మా స్కూల్లో అయితే నేనైతే సైన్స్లో పిల్లలతోనే పాఠాలు చెప్పించేవాడిని. ఎందుకంటే అట్లా చెప్పినప్పుడు వాళ్ళ జీవితంలో అది మర్చిపోలేరు. కరెక్ట్. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా సైన్స్ సార్ కూడా పాఠాలు చెప్పించేవాడు. అది ఒక్కసారి చెప్తే ఇంకా ఎప్పటికీ నీకు బ్రహ్మాండం గుర్తుంటుంది అది. అట్లా పిల్లలను ఎంకరేజ్ చేసి పిల్లలకి ఏమర్థమైంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. పిల్లలే గురువులైన వేళని అట్లాంటి ప్రోగ్రాం కూడా చేసి అది చేసినాం. ఇప్పుడు మనము ప్రతి పిల్లవాడిని మనం ఇది చేయాలంటేనే ఇది ఒక మంచి పద్ధతి. గవర్నమెంట్ కూడా ఈ పద్ధతిని పాటించమనే చెప్తా ఉన్నారు. అది గవర్నమెంట్ నుంచి వచ్చిన సిద్ధాంతమే. ఎందుకంటే బాగా చదువుకునే పిల్లల్ని ఒక్కొక్కరిని ఇద్దరిని అటాచ్ చేసి కూర్చోబెట్టి మనం పిల్లలను ప్రోత్సహిస్తూ వాళ్ళను మనము ఇది చేసినామంటేనే వాళ్ళు అద్భుతంగా ముందుకు పోగలుగుతారు. మీ లైఫ్లో ది బెస్ట్ స్టూడెంట్ ఎవరు సార్? ఇప్పటికీ మర్చిపోలేని స్టూడెంట్ ఎవరు సార్? చాలామంది ఉంటారు. ఇప్పుడు చాలామంది మంచి స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళను మనం కొన్ని సందర్భాల్లో మర్చిపోలేము. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి స్టూడెంట్ ఈ పొజిషన్లో ఉన్నాడని చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకునే ఒక స్టూడెంట్ ఎవరు సార్? ఇప్పుడు బ్రహ్మం అని ఉన్నాడు. ఐఐటీలో ఆయన ఫిజిక్స్ ఫ్యాకల్టీగా ఉన్నాడు, పిహెచ్డి చేసి. ఇంకొక అమ్మాయి పిహెచ్డి చేస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ తాతతో మానిపించింది రాజేశ్వరి. ఇంకా రాజశేఖర్ అన్న టీచరు, రామ్మోహన్ అని ఒక టీచర్స్ వీళ్ళంతా. ఇంకా అక్కడ నుంచి అరుణ్ అని ఒకడు ఇంజనీరు. ఇట్లా చాలామంది ఉన్నారు. అట్లే మమత అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చాలా చక్కగా మంచి గ్రాస్పింగ్ పవర్ ఉంది ఆ అమ్మాయి. ఇంకా చాలామంది పిల్లలు, నిహారిక అని చాలామంది మంచి పిల్లలు ఉన్నారు. వాళ్ళు చాలా చక్కగా చదువులో ముందుకు పోతూ ఉన్నారు. వాళ్ళల్లో కొంత ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడు వాళ్ళని మనం ఫాలోఅప్ చేసుకుంటా మనకు తెలిసిన స్వచ్ఛంద సంస్థలు కానీ ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళని పోయి అర్థించి మా అమ్మాయి ఇట్లుంది మీరు కూడా హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేసి వాళ్ళకు సపోర్టుగా కూడా చాలా సందర్భాల్లో ఇప్పుడు ఈయన మహేశ్వర రెడ్డి గారు కొంతమంది దత్తం తీసుకునేట్టుగా చేసినాం. సంవత్సరం వాళ్ళకు పుస్తకాలకు డబ్బులకు అయిన ఇచ్చేవాళ్ళం. ఆయన 3 ఎంబీబీఎస్ చదివే పిల్లలకు ఒక్కొక్కరికి దాదాపు 1,25,000 డబ్బులు ఇచ్చినారు. అలాంటి గొప్ప వ్యక్తులు కొంతమంది బయటికి రాకుండా ఉంటారు. మనం ఇప్పుడుండే పరిస్థితులు ఎట్టున్నారంటే మనం 100 రూపాయలు ఇస్తే
500 ప్రచారం చేసుకుంటారు. అవును సార్, అవును. కానీ మనం ఏంటంటే మన ఆత్మతృప్తి కోసం పనిచేయాలి. మనం ఏం చేస్తాం అనేది ప్రచారం కాకుండా ఆత్మతృప్తి కోసం ఎప్పుడైతే మనం పని చేసుకుంటూ ముందుకు పోతామో ఈ ప్రచారాలు ఈ గది కావాల్సింది మనకు. ఆ తృప్తితో పనిచేసినప్పుడే పిల్లలకు కూడా న్యాయం జరుగుతుంది. చాలామంది పిల్లలు, ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే వాళ్ళని మర్చిపోలేకున్నాం. ఇప్పుడు నేను పదవీ విరమణ పొందినాక నాకు ఆ రోజు అనిపించింది, ఈ పిల్లలు మిస్ అయిపోతూ ఉన్నాం. ఈ పిల్లలతో వాళ్ళని మర్చిపోవడం కష్టం. ఒక్కోసారి గుర్తొస్తూ ఉంటారు. ఆడికి పోవాలంటేనా ఎందుకో పోలేని పరిస్థితి. పోతే ఆ ఊరోళ్ళందరూ మీరు రండి సార్ అంటూ ఉంటారు. ఇంకా మనం రిటైర్డ్ అయిన తర్వాత అక్కడ కొన్ని పరిస్థితులు, కొంతమంది మనకు ఆడ అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే వెళ్ళి చెప్పచ్చు. కానీ మనకు నచ్చని పరిస్థితులు ఉన్నప్పుడు మనం వెళ్ళలేం. కానీ అలాంటి పిల్లల్ని మర్చిపోలేం. వాళ్ళు రోజు స్కూల్కి పోతానే దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పే మాటలు అవన్నీ మర్చిపోలేని సంఘటనలు. కొద్ది రోజుల వరకు అది బాధ అనిపిస్తూ ఉంటుంది. నేను అప్పుడప్పుడు ఫోటోలు చూసుకుంటాను. నా దగ్గర అయితే ఒక 6,000-7,000 ఫోటోలు ఉన్నాయి. ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు చూసుకుంటా అంటే ఆ పిల్లల్ని అవన్నీ గుర్తుకు తెచ్చుకొని అట్లా మాట్లాడతాం. మీరు నిజంగా మీ జీవితంలో అంతా స్టూడెంట్స్తోనే ఉంది. కమింగ్ టు ద పాయింట్, మీ ఫ్యామిలీ గురించి మాట్లాడితే మీకు పాప బాబు ఉన్నారు కదా సార్, వాళ్ళకు ఏ టైప్ గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు సార్ మీరు? ఇప్పుడు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు? మా అబ్బాయి వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మైక్రోలైట్ పైలట్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఎక్కువ అడ్వెంచర్ స్పోర్ట్స్లో చాలా 8-9 రకాల అడ్వెంచర్ స్పోర్ట్స్లో ఆయన వాలంటీర్గా ఉన్నారు, ఇన్స్ట్రక్టర్గా. ఆయన ఇండియా లెవెల్లో మొత్తం ఆయన్ని ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. ఆయనకు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన అట్లే మా అమ్మాయి వచ్చేసి, ఆ అమ్మాయి ఫిజియోథెరపీ అయిపోయి ఫిజియో డాక్టర్గా, ఇంకా సైకాలజిస్ట్గా, ఇలాంటి ఇంకా చాలా కార్యక్రమాలన్నీ ఆమె సొంతంగా సమాజంలో నిలదొక్కొని ఆమె ధైర్యంగా ముందుకు పోయేటట్లు పిల్లల్ని మనం కట్టడి చేయకూడదు. వాళ్ళ సొంత ఆలోచనతోనే ముందుకు పోవాల్సిన పని ఉంది. మీరు ఇట్లుండు అట్లుండు అని మనం చెప్పకూడదు. ఒక స్థాయి వచ్చిన తర్వాత వాళ్ళ స్థాయిలో వాళ్ళు ముందుకు పోయి ప్రపంచ జ్ఞానంతో ఎట్లా జీవించాలనేది తెలుసుకోవాలా. ఏది ఏమైనా ఈ జీవితం అనేది చాలా అల్పం. మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. చనిపోయే లోపల ప్రతిరోజు కొంతన్నా సమాజానికి మన కోసం మనం బతుకుతూ సమాజం కోసం కూడా బ్రతకాల. మన చుట్టూ చాలామంది పేదలు ఉన్నారు, చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. వాస్తవంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు మనం సహాయపడాలా. అదే దైవత్వం. మంచిగా మాట్లాడాలా, మంచిగా ఉండాలా అనేదే పిల్లలకు. నేను, నా మిస్సెస్ ఆమె భువనేశ్వరి, ఆమె సహాయ సహకారాలతోనే ఈ కార్యక్రమాలన్నీ చేయాలంటే ఇంట్లో ముందు సరైన సపోర్ట్ ఉండాలి. అలాంటి సపోర్టు ఆ కుటుంబం నుంచి నాకు మా భార్య ద్వారా, మా తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి సంస్కారంతో ముందుకు పోతా ఉన్నాం. సార్, మీకు మీ అబ్బాయి అంటే ఇష్టమా, అమ్మాయి అంటే ఎక్కువ ఇష్టమా సార్? ఇద్దరంటే ఇష్టం సార్. అబ్బాయి అన్న ఇష్టమే, అమ్మాయి అన్న ఇష్టమే. ఇద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఇద్దరు సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ ఉంటాం. సార్, మీరు మీ లైఫ్లో చాలా అచీవ్ చేశారు యాజ్ ఎ టీచర్గా. ఏదైనా వెలితి ఉందా సార్? అంటే నేను ఇంకా ఇది చేయలేకపోయాను అనే ఏదైనా ఒక వెలితి లాంటిది ఏమైనా ఉందా సార్? ఇప్పుడు మా స్కూల్లో గ్రౌండ్ లేదు. మా స్కూల్కి మాది బిల్డింగులు కట్టన్నా కూడా స్థలం లేదు. కానీ అక్కడ ఉండే పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే మాది హై స్కూల్ కావాలా, ఎందుకంటే ఆ చుట్టుపక్కల స్కూళ్ళకు తమ పిల్లలను పంపించేదానికి తల్లిదండ్రులు వాళ్ళు మా స్కూల్ మీద అంత ప్రేమ అభిమానం. ఎందుకంటే వాళ్ళని అంతగా ఇన్వాల్వ్ చేసిన, ముఖ్యంగా ప్రతి కార్యక్రమానికి వాళ్ళని పిలిచడము, అట్లా నాడు నేడు కార్యక్రమాల్లో కూడా వాళ్ళే దగ్గరుండి వాళ్ళే చేసినారు. నా ప్రమేయం ఏం లే, వాళ్ళే వస్తారు, అందరు కూర్చుంటారు, మాట్లాడతారు.
అట్లా వాళ్ళ ద్వారానే చేయించిన. అట్లా ఎక్కడ అందులో మేము మా చేతి నుంచి డబ్బులు పెట్టేవాళ్ళం కానీ ఒక్క రూపాయి దాని నుంచి తగిలే కార్యక్రమం ఎవరు కూడా మేము పాఠశాల కాదు ప్రతి సంవత్సరం ఎంతో ఖర్చు పెట్టింటాం. ఒక చిన్న శిల్పారామం పోయినాం అనుకోండి, పిల్లలందరినీ తీసుకొని పోవాలా, అక్కడ వీడియో తీపియాలా, అన్ని వీడియోలు ఇవన్నీ యూట్యూబ్లో ఉంటాయి. మా స్కూల్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ఉంది, ఎంపీ యూపీఎస్ వెంకటేశ్వరపురం అని. దాంట్లో మా పిల్లల ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ చేయాలంటే మనకు డబ్బులు అవసరం అవుతాయి. అవన్నీ నేను ఎవరిని అడగను, నేను ఒక్కనే వేసుకుంటాను. నాకు ఒక ప్రోగ్రాం చేయాలంటే నేను ముందు ప్రిపేర్ అయిపోతాను. ఎవరైనా సహకరించి ముందుకు వస్తేనా పార్టిసిపేట్ చేస్తాను. నేను ఇది చేయాలనుకుంటా, చేస్తాం సార్. ఇప్పుడు మామూలుగా వచ్చేసి ఇది గ్రౌండ్ లేదు. దీనికోసం ఒక 5 సిద్ధవటం మండలము వెంకటేశ్వరపురం ఇప్పుడు జెడ్పీహెచ్ఎస్ అయింది, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల. నేను పోయినప్పటి నుంచి గ్రౌండ్ కోసం ఆడ పాఠశాల చైర్మన్ ఓబులేస్ గారు, సుబ్బరాయుడు గారు, ఆడ కృష్ణయ్య గారు, అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు అందరూ పాపం చాలా కృషి చేసినారు. ఆడ అందుబాటులో గ్రౌండ్ ఉన్నది, అది ఏదో కోర్టులో ఉంది, ఇంకా అందుబాటులో ఎక్కడ లేదు. అది ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి గారికి కూడా మా పిల్లలంతా లెటర్లు రాసినారు, మాకు గ్రౌండ్ కావాలా, బిల్డింగ్స్ కావాలని. మరి ఆయన దగ్గరికి పోయేదానికి మా గ్రామస్తులంతా పాపం ఒకసారి ట్రై చేసినారు కానీ అక్కడికి పోతే అవకాశం దొరకలేదంట. కాబట్టి ఆయన దృష్టికి పోతే న్యాయం జరుగుతుంది అనేది ఒకటి గ్రామస్తులంతా ఆలోచన చేస్తూ ఉన్నారు, పిల్లలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అది నా దృష్టిలో నేను వీళ్ళతో కలిసి ఆయన్ను కలిస్తే బాగుంటుంది అనేది అనుకుంటా ఉన్నాం. అది మా స్కూల్కు అక్కడ అందుబాటులో ఒక ఆట స్థలము ఇవ్వాలని, అదేవిధంగా ఇంకా అదనపు కూడా బిల్డింగ్స్, ఇప్పుడే మాది యూపీ నుంచి హై స్కూల్ అయింది కాబట్టి బిల్డింగ్స్ అవన్నీ ఇస్తేనా మా పాఠశాల ఇంకా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాను సార్. అదొక్కటే హెల్తీగా ఉంది. అది అయితే హై స్కూల్ కావడం 5 సంవత్సరాల నుంచి విపరీతంగా పోరాటం చేసినాం. దానికోసం హై స్కూల్ కావాలని మేము ఎన్నో చేస్తే సక్సెస్ కాలే. అది కమిషనరేట్ వరకు పోయి కూడా వెనక్కి వచ్చినాయి. ఓకే సార్. అయితే అది మన ఇప్పుడుండే ప్రభుత్వం, మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అది హై స్కూల్ కావడం, అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హై స్కూల్ అయింది. ఇంకా ఈ 2 కూడా దానికి గన వస్తే స్టాఫ్ కూడా వచ్చినారు, దాదాపు 14 మంది. ఇంకా ఇప్పుడు మేము రిటైర్ అయినాం కాబట్టి మా స్థాయిలో ఇప్పుడు డిఎస్సి వాళ్ళు వస్తారు మా ప్లేసుల్లో. వాళ్ళు వచ్చి అది ఇంకా ఆ స్కూల్ బిల్డింగ్స్ అక్కడ నుంచి ఆట స్థలం వస్తే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. అక్కడ అది హై స్కూల్ అవుతుంది అనేది మా కళ అనేది నెరవేరింది. ఇది కూడా నెరవేరాలని భగవంతుని కోరుకుంటున్నాను సార్. అది చెప్తే కదా పిల్లలు గుర్తొస్తూ ఉంటారు. అయితే ఫ్రీగానే ఉంటుంది, వాళ్ళంతా గుర్తొస్తూ ఉంటారు స్కూలు అవన్నీ. అయితే ఇంకా మనం పదవీ పొందినాం కాబట్టి పిల్లలు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళు మంచిగా బాగా ఎదిగి గొప్ప స్థాయిలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నా దగ్గర చదువుకున్న వాళ్ళు కానీ మా స్కూల్స్లో ఉండేవాళ్ళు ఎక్కడున్నా కూడా పాపం ఎక్కడున్నా కూడా మాది ఇంకా బీచ్వారిపల్లిలో ఓల్డ్ స్టూడెంట్స్ది ఒక గ్రూప్ ఉంది. అట్లనే ఇక్కడ కూడా వాట్సాప్లో గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూపుల్లో అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు కూడా ఆ రోజు పాపం చాలామంది ఏడ్చినారు, ఇంకా మళ్ళీ సార్ రాడని. చిన్న పిల్లలు అయితే ముఖ్యంగా 1లో కొంతమంది 2లో 3లో వాళ్ళైతే చెప్పుకోలేక దగ్గరికి వస్తారు. ఫస్ట్ నేను 3 రోజులే ఉండేది సార్ అని చెప్తే అందరు వస్తారు. సార్ మీరు పోతున్నారంటే మాకు ఎట్టెట్నో ఉంది సార్, బాగాలేదు సార్ అని పాపం కళ్ళనీళ్ళు పెట్టుకొని చెప్పేవాళ్ళు. ఇంకా ఇవన్నీ వింటా ఉంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది. రిటైర్మెంట్ రోజు కూడా పాపం చాలామంది పిల్లలు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నారు. కొంతమంది పిల్లల తల్లిదండ్రులు కూడా. ఇంకా అది మనం ఎందుకంటేనా గవర్నమెంట్ మనకు అవకాశం ఇచ్చింది, ఆ అభిమానం అనేది అదే తృప్తి.
నేను ప్రస్తుతానికైతే ఏమనుకోవడంలే కానీ ఇంకా ఇప్పుడు మా కొడుకు ఈ కూతురు వీళ్ళందరూ నువ్వు కొద్ది రోజులు రెస్ట్ తీసుకో, ఇంకొక 2-3 నెలలు ఎక్కడో ఒకసారి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. అయితే ఏదో ఒకటి అయితే చేయాల్సిందే, మనం ఊరికే కూర్చొని మనం చేయలేం కదా. వైజాగ్లో చాలామంది టీచర్స్, చాలా మంచి టీచర్స్ ఉన్నారు నాకు తెలిసి. వాళ్ళు బయట చెప్పుకోరు కానీ చాలా విలేజెస్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల కోసం, పాఠశాల కోసం పనిచేస్తూ ఉంటారు. చాలామంది టీచర్లు పిల్లలకు తీసుకుపోయి గుడ్డలు ఇవ్వడము, వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళకి స్వీట్స్ ఇవ్వడము, వాళ్ళకు పలకలు తీపియడము, పుస్తకాలు తీపియడము, వాళ్ళకు చాలా అవసరాలు తీర్చే పిల్లలు నా టీచర్స్ చాలామంది ఉన్నారు. అలాంటి టీచర్లందరికీ కూడా నమస్కారాలు. మిగతా టీచర్లు ఎక్కడనో వ్యవస్థ అన్న తర్వాత ఒక టీచర్ వ్యవస్థే కాదు, ఉద్యోగస్తులు కూడా చాలా వ్యవస్థలు ఉన్నాయి. అందరూ మంచి వాళ్ళు ఉండరు, కొంతమంది కొంత ఇది ఉండొచ్చు. కానీ ఇప్పుడుండే దీని ప్రకారం ఇది యాప్ ఇవన్నీ రావడంతో అది ఇంకా మంచి పగడ్బందీగా ఉంది పరిస్థితి. ఇంకా రాను రాను ఇంకా ఇది ఇంకా టీచర్లందరికీ, ఇంతకుముందు టీచర్ పోస్ట్ అంటే అది ఏదో ఊరికి అట్టపోయి ఇటు వచ్చేది కాదు. ఇప్పుడు కరెక్ట్గా కొన్ని టార్గెట్స్ పెట్టి, వాళ్ళు యాప్లు పెట్టి అవన్నీ పెట్టడం ద్వారా టీచర్ల యొక్క బాధ్యత కూడా పెరుగుతూ ఉంది. ఇంతకుముందు ఎంతో ఒక 10%, 5% అట్లా ఎవరన్నా ఉంటే అది కూడా ఇప్పుడు ఫుల్ఫిల్ చేసి వాళ్ళు మంచిగా చదువు చెప్పే విధంగా ముందుకు పోయేటట్లు ప్రభుత్వం కూడా మంచి చర్యలు తీసుకుంటూ ఉంది. ఇకపోతే ఇప్పుడు పిల్లల్లో కూడా కొంత మార్పు వచ్చింది. ఇంతకుముందు మేము ఫస్ట్ టీచర్గా ఉన్నప్పుడు పిల్లలు వేరు, ఇప్పుడు సెల్ ఫోన్స్ వాడకం ఎక్కువైపోయింది. పిల్లలు 5th క్లాస్ కాదు, 3rd క్లాస్ నుంచే సెల్ ఫోను బ్రహ్మాండంగా దాన్ని డీల్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి చదువు కంటే సెల్ ఫోన్ మీద ఎక్కువ వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు హై స్కూల్స్లో కూడా వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. అందుకోసమే పిల్లలకు చిన్నతనం నుంచే నైతిక విలువలు, సామాజిక స్పృహను, పిల్లల్ని అభినందించడం, వాళ్ళు ఎంత చిన్న పని చేసినా అభినందించాలి. ఆ విధంగా టీచర్లు అభినందిస్తూ ఉంటే వాళ్ళు ఇంకా మంచి పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనమైనా ఉన్నాము, ఎవరన్నా ఒక అధికారి వచ్చి వెరీ గుడ్ మనం బాగా చేసినామంటే ఎక్కువ ఆనందపడతాం. ఇప్పుడు మీరు ఒక వీడియో చేస్తూ ఉన్నారు, ఒక 10 మంది వచ్చి సూపర్ భలే చేసినారు, చక్కగా మంచి క్వశ్చన్స్ అడిగినట్టు మీకు ఇంకో బూస్టప్. అట్లా పిల్లలకు కూడా మనం ఎట్లయితే బూస్టప్ మనకు పెద్దల నుంచి ఎట్లా ఏ విధంగా అయితే వస్తుందో, ముఖ్యంగా టీచర్ అనే ఆయనకు పిల్లలను పేరుతో పెట్టి పిలవడం, పేరు పెట్టి పిలిచాలి. ఒరే అనకూడదు, నాన్న పేరు పెట్టి పిలిచడం, ముఖ్యంగా వాళ్ళని అభినందించడం, వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం, వాళ్ళు చెప్పేది వినడం, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క విలువల గురించి వాళ్ళకు చెప్పడం, పాద నమస్కారం. నేను ఏ స్కూల్కి పోయినా ఫస్ట్ పిల్లలకు అదే నేర్పిస్తాం. ప్రతిరోజు తల్లిదండ్రులకు కాళ్ళకు నమస్కారం చేసి పాఠశాలకు రావాలా. అది నేను ఎక్కడున్నా కూడా అది స్టార్టింగ్ నుంచి చేస్తూ వస్తున్నాను. వాళ్ళు స్కూల్కి వచ్చినా కూడా ఆడనే స్కూల్లోనే వాళ్ళ అమ్మకు కాళ్ళకు నమస్కారం చేపిస్తాం. ఏదైనా పని మీద వచ్చినప్పుడు కూడా పిల్లలను తీసుకెళ్ళి నమస్కారం చేయించడం. అట్లా వాళ్ళల్లో మార్పులు తీసుకొని వచ్చి, ముఖ్యంగా ఈ ఇప్పుడుండే సమాజంలో సెల్ ఫోన్ చాలా చెడగొడుతూ ఉంది. అట్నే ఈ టీవీలు కూడా చెడగొడుతూ ఉన్నాయి. వీటి నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత ఇళ్ళకాడ ఉండే తల్లిదండ్రులది. టీచర్లు కూడా దానికి వాళ్ళ సహకారాన్ని కూడా తీసుకొని తల్లిదండ్రులు దాన్ని చిన్నగా దూరం చేసే కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోతే పిల్లలు అద్భుతమైనటువంటి వ్యక్తులుగా మంచి సమాజ నిర్మాణంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. అద్భుతంగా మన సమాజం కూడా మంచి సమాజంగా ముందుకు పోగలుగుతుంది. కరెక్టే. అది కొంతమంది అంటే అందరు అట్లుండరు కానీ ఎక్కడనో చిన్న చిన్న సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఇటీవల జరిగిన ఒక అమ్మాయి ఆ లెక్చరర్ని సెల్ ఫోను ఇవ్వనందుకు అమ్మాయితో మేడం గారితో
పోట్లాటకు దిగడం, ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. జరిగింది రాయచోట్లో ఉర్దూ స్కూల్లో మా ఫ్రెండ్ ఇంతియాజ్ అని వాళ్ళ బావగారు ఉన్నారు. ఆయన ఏదో క్లాస్లో పక్క క్లాస్లో పిల్లలు ఏదో అల్లరి చేస్తున్నారని వాళ్ళను మందలించి చిన్న ఒక దెబ్బ ఏదో వేసినారని ఆ పిల్లలు ఏం చేసినారంటే అక్కడ అది అవమానంగా ఫీల్ అయిపోయి వాళ్ళు ఆ టీచర్ మీదకి దాడి దిగడం, దాడిలో ఆయన చనిపోయినారు పాపం. ఇలాంటివి ఎక్కడెక్కడో అక్కడొకటి జరుగుతూ ఉంటాయి. కానీ అన్ని స్కూళ్ళల్లో ఇట్లాంటి వ్యక్తులు ఉండరు, కానీ కొంతమంది ఉంటారు అక్కడక్కడ. సమాజం అనే తర్వాత ప్రతి స్కూల్లో ఇట్లా ఉంటారనేది కాదు, కానీ మనము టీచర్స్గా ప్రతి ఒక్కరూ పిల్లల్లో నైతిక విలువలు, తల్లిదండ్రుల విలువ, మనము చదువు యొక్క విలువ, చదువు ఎంత పనిచేస్తుంది, మేము ఇంపాక్ట్ వీడియోస్ ఎక్కువ చూపిస్తూ ఉంటాం పిల్లలకి. ఖాళీ టైం దొరికితే గంపా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఉండే ఇంపాక్ట్ ఉంది కదా, దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు మంచి స్పీచెస్ ఉంటాయి. ఒక అమ్మాయి కలకత్తాలో పశువులు కాసుకుంటా ఐఏఎస్ అయింది. అలాంటి సంఘటనలను పిల్లలకు ఎక్కువ మనము చెప్తా ఉంటే వాళ్ళల్లో కూడా ఒక జిజ్ఞాస, మేము కూడా ఎందుకు కాకూడదు అనేది కలుగుతుంది. ఇలాంటివన్నీ టీచర్లు ఎన్నో చేయొచ్చు. పిల్లల కోసం వాళ్ళ ఊహల్లో ఉండే అనేక కార్యక్రమాలు చేసుకుంటా పిల్లల విద్యాభివృద్ధికి, వాళ్ళ సమగ్రాభివృద్ధికి, వాళ్ళకి మంచి భవిష్యత్తుకు, మంచి సమాజ నిర్మాతలుగా ముందుకు పోవడం కోసం ఎన్నో రూపకల్పనలు చేసుకొని ఎన్నైనా చేయొచ్చు. ఇలాంటివన్నీ చేయాలంటే మనము ఒక సేవాభావం ఉండాలా, అంకితభావం ఉండాలా, దానికోసం టైం వెచ్చించే గుణం ఉండాలా. ఒక పని చేయాలంటే మనం టైం టు టైం మనము చేయలేం. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఇవ్వాలంటే పిల్లలకు ఒక పాటకు మంచి డ్యాన్స్ నేర్పించాలంటే వాళ్ళకి స్టెప్స్ నేర్పించాలా, ఆఫ్టర్ స్కూల్ అవర్స్ వాళ్ళతో స్పెండ్ చేయాలా, ఆదివారాలు స్పెండ్ చేయాలా, పిల్లలను మళ్ళీ వచ్చి తీసుకొని పోవాలా, పర్మిషన్ తీసుకోవాలా, అక్కడ పర్మిషన్ తీసుకోవాలా, వాళ్ళకి మేకప్ వేయాలా, ఇవన్నీ ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎందుకంటే అవన్నీ మనం వీడియోలో మనం పెట్టినప్పుడు యూట్యూబ్లో వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు బీచ్వారిపల్లె పిల్లలు అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. ఎంపీ యూపీఎస్ బీచ్వారిపల్లె అని కొడితే వస్తుంటాయి. వాళ్ళు అన్నీ చూసుకుంటూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు సార్, యాజ్ ఏ హెడ్ మాస్టర్గా డిసిప్లిన్ అంటే ఏంటి సార్? మీరు దాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు? ఇప్పుడు నేను ఒక ఉపాధ్యాయునిగా, ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేసిన కాబట్టి డిసిప్లైన్ అంటే మనము ఒక కట్టుబాటు, మనం ఒక మంచి సమాజం కోసం. ఉదాహరణకు ఒక పాఠశాలలో క్రమశిక్షణ అంటే ఏంటంటే, ఇప్పుడు క్లాస్ వైజ్ పిల్లలు క్లాస్లోనే ఉండడం, ఇంటర్వెల్ కొట్టినప్పుడే బయటికి రావడం, పోవడం. అదేవిధంగా తల్లిదండ్రులకు నమస్కారాలు చేయడం, తల్లిదండ్రులను తిట్టకుండా ఉండడం, అదేవిధంగా ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకొని రావాలని ఉండడం, ఇతరులతో మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలని మనము ఈ విధంగా పాఠశాలలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అంతే తప్ప మనం పిల్లలకు టీచర్కు మధ్యలో ఎట్లుండాలంటే స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలి. వాళ్ళు ఏదైనా మనతో చెప్పగలిగేటట్లు ఉండాలి. అట్లా చెప్పినప్పుడే వాళ్ళ భావాలు మనకు అర్థమవుతాయి. అంటే మనం భయంతో క్రమశిక్షణ అంటే మనం మాట్లాడకూడదని వాళ్ళను కట్టుబాటు చేసి వాళ్ళను గట్టిగా ఇచ్చేస్తే వాళ్ళ మనసులో ఉండే మనకు బయటికి రావు. కాబట్టి పిల్లలు స్వేచ్ఛగా ఏదైనా మనతో మాట్లాడేటట్లు, చెప్పగలిగేటట్లు మనము పిల్లల్లో క్రమశిక్షణ డెవలప్ చేయాలి తప్ప కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని పిల్లలను భయపెట్టించి క్రమశిక్షణలో పెట్టడం అనేది తప్పు. స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళకు అర్థమయ్యేటట్లు, వాళ్ళు మనతో మంచిగా స్వేచ్ఛగా మెదలగలిగేటట్లు మనము తగు చర్యలు తీసుకుంటే అదే క్రమశిక్షణ. వాళ్ళల్లో మానసికంగా వాళ్ళ పరివర్తన తీసుకొని వచ్చేది క్రమశిక్షణ. యాక్చువల్గా మీలాంటి టీచర్స్ అందరూ ఇలానే ఉంటే నిజంగా సొసైటీ చాలా బాగుపడిపోతుంది. పిల్లలు కూడా ఒక మంచి మార్గంలో ఉంటారు సార్. సార్, మీలాంటి టీచర్స్ని మిస్ అవుతున్నారు ఇప్పుడున్న ప్రజెంట్ స్టూడెంట్స్. వాళ్ళ యొక్క బాధని మనం వర్ణించలేము. సో ఈ ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క టీచర్లో ఏదో ఒక
చిన్న మార్పు రావాలని మాత్రం కోరుకుంటున్నాను సార్ ఈ ఇంటర్వ్యూ ద్వారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క విలువైన సమయాన్ని మా కోసం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఏం లేదు, చివరిగా ఒక మాట, సార్ చాలామంది ఇంకా ఎక్కువ మంది నాకంటే ఎక్కువ సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎందుకంటే బయటికి వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు సమాజంగా వాళ్ళ ఒక ఆత్మతృప్తి కోసం అంకితభావంతో పనిచేస్తూ ఉన్నారు. కానీ అలాంటి టీచర్లందరికీ కూడా, పిల్లల కోసం పనిచేసే టీచర్లందరికీ కూడా పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్.